తోడ పుట్టినవాడన్నవాడు దొరికేవాడు కాడు. ఆ అనుబంధాలు మానవ జన్మకి అపూర్వాలు. అందున వయసు పెద్దదైపోయిన తర్వాత తమ్ముడు రావడం, అక్క చెల్లెళ్ళు రావడం, ఆ కూర్చోవడం, ఆ మాట్లాడుకోవడం. అప్పుడు ఒక అక్క చెయ్యి పట్టుకుంటే అక్క తమ్ముడి తల మీద చెయ్యి వేసి ఆశీర్వచనం చేసి మాట్లాడుతుంటే అందరూ గౌరవించచ్చుగాక, అక్క మాత్రం రే తమ్ముడు తిను సరిగ్గా, గుమ్మడొడియం తినేబడిగా తింటలేదే, రెండో ఉడియం తిను అని దబాయించి అక్క పెట్టడంలో ఎంత ప్రేమ ఉంటుంది. అది పుట్టుకతో వచ్చే అనుబంధం, ఆ రక్త సంబంధం. దాని గురించి మహర్షి ఎంత గొప్పగా మాట్లాడతారో. సర్వప్రీకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరః అంటారు. రాముడు ఎవరి ప్రాణమైనా లోపల ఉంటుంది, బయటికి కనపడదు కదా ప్రాణం. కానీ రామచంద్రమూర్తి యొక్క ప్రాణం రూపం ధరించి బయట తిరిగితే చూడాలనుకుంటే అదే లక్ష్మణస్వామిట.